ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుగంపయ ఇక్షుసారస్రవంచేవ యన్మూర్ఛ శర్కరాయితం అస్మద్గురుభ్యో నమః. అది సినిమా పాటగా తీసుకున్న చాలా గొప్ప మాట చెప్పారు. కృషి ఉంటే మనుషులు ఎదుగుతారు, ఋషులు అవుతారు అన్నాడు ఆయన. కరెక్ట్. అది ఎలాగన్నది మనకి వ్యాసుల వారు ఉపనిషద్ వాక్యాల్లో దొరుకుతుంది. ఇవాళ ఎలా ఎదగచ్చో చూద్దాం. ఇంతకుముందు వేదం చెప్పిన మాటే చెప్పుకున్నాం. ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, సర్వహింస నివృత్త ఏ నరః సర్వసహాశ్చ ఏ సర్వసహాయాశ్చ ఏ సర్వస్య ఆశ్రయభూత తే నరః స్వర్గగామినః. స్వర్గానికి వెళ్ళేది ఎవరయ్యా అనగానే మనకి వేదాంతం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. ఏమిటి, స్వర్గంకి వెళ్ళిపోవాలండి. స్వర్గంలో ఉంటారు ఇంద్రుడు, రంభ, ఊరసి, మేనక. ఇదేనా స్వర్గం అంటేను? అర్థం ఏమిటి అంటే, ఎంతసేపు మనకి స్వర్గం అనగానే అదే గుర్తొస్తుందా? మరి ఇంద్రుడే గంత అంత గానా బజానా ఉన్నవాడైతే అసలు ఆ పోస్టింగ్ ఎందుకు ఇచ్చారండి ఆయనకి? అన్ని చోట్ల ఎవడో చేస్తాడా, యజ్ఞం చేస్తాడా, ఆపేస్తాడా? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఇది వేదంలో చెప్పారు. ఈ రహస్యాలు ఏమిటన్నవి చదవటంలా మనం కథలు చదువుతాం, అంతా వచ్చు అనుకుంటాం. అది ఇక్కడ చెప్తున్నారు. స్వర్గగామిన అంటే శరీరం వదిలిపెట్టేసి స్వర్గానికి వెళ్ళి రంభ, ఊరసి, మేనకాయ పెడతారు, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. దాని అర్థం అది కాదండి. స్వర్గ శబ్దానికి అర్థం ఏంటి తెలుసా? సువర్గం అంటే దుఃఖస్పర్శ లేని స్థితి ఎక్కడుంటుందో అది సువర్గం, స్వర్గం. మనకి స్వర్గం అనేసరికి ఒక్కటే అర్థం తెలుసును. దాని అర్థం అది కాదు. మన భారతీయ భాషలో, సంస్కృతంలో ఉన్న గొప్పతనం అది. ఇతర భాషల్లోనూ ఉంది ఇలాంటి భావం, కానీ పట్టించుకోం మనం. ఇక్కడ స్వర్గగామిన, సువర్గం అంటే వాడు బతికుండి కూడా క్షేమాన్ని పొందగలడు, బతికుండి ఆనందాన్ని పొందగలడు. అది విశేషం అనమాట. వాళ్ళు మొట్టమొదటగా చెప్పారు, సర్వహింస నివృత్తాశ్చ ఏ. రకరకములైన హింసలుంటాయి. అలాంటి హింస లక్షణాన్ని నుంచి పక్కకి తొలగిన వాళ్ళు. ఏమిటి పక్కకి తొలగడం? హింస ఏమిటి అంటే హింసించడము అంటే ఏమిటి? వాళ్ళకుండే సుఖాన్ని నాశనం చేసేలాగా మాట్లాడడం కావచ్చు, చేతలు కావచ్చు, ప్రచారం కావచ్చు. సర్వహింస నివృత్తాశ్చ. మనం హింస అంటే ఏమనుకుంటాం? జంతువుని చంపడము, మరోటో అనుకుంటాం. కాదు, ఇదొక్కటే కాదు. శారీరకంగా, మానసికంగా, వాచకంగా ఎన్ని రకాల మాటలు మాట్లాడతావు. ఇలాంటివన్నీ హింసించవద్దు. అందుకనే ఉపనిషత్ వాక్యాలు బోల్డ్ ఉన్నాయి ఇలాంటి వాటికి సంబంధించి. సర్వహింస నివృత్తాశ్చ ఏ. అది విశేషం. అలాంటి పాత్రలే మనకి రామాయణంలో, భారతంలో, భాగవతంలో, పద్మపురాణంలో, స్కాందంలో ప్రతి చోట కనిపిస్తాయి. మనం కథలు చదువుకుంటూ వెళ్ళిపోతాం, ఇది ఎక్కడ పట్టించుకోం. సర్వహింస నివృత్తాశ్చ ఏ. రెండవది ఏ నరః సర్వసహాయాశ్చ. సర్వసహశ్చ ఏ నరులైతే అన్నిటినీ కూడా సహించగలరో, అందరితోటి కూడా సహాయ సహకారాలు అందించగలరో అలాంటి వాళ్ళు. సర్వసహాయాశ్చ ఏ. ఎవరెవరికి ఏది చేతనైతే అలాగ చెయ్యాలి, సహాయపడాలి. ఈ సహాయపడే వాళ్ళ కథలు బోళ్ళన్ని కథలు ఉన్నాయి కదా, మనకి బోళ్ళన్ని ఉన్నాయి కదా. అలాగా నీ చేతనైనంత చెయ్యి, అంతే తప్ప నీ త్యాగం చేసేయి, గొప్పవాడి త్యాగశీలి అని చెప్పి ప్రయోజనం ఉంటుందా? అంటే నీ చేతనైనంత వరకు. అందుకనే మన పెద్దలు చూడండి, పాతకాలపు రోజుల్లో దీనికి ఒక చిన్న ఉదాహరణ నవ్వుకుంటారు. మీరు చెప్పే దాకా ఉండి పల్లెటూళ్ళలో ఇప్పటికి అలవాటు ఉంది. ముష్టివాడు వస్తే సిటీల్లో నల్లతోట తిట్టి పోస్తుంటారు వాడిని పట్టుకుని. పాతకాలపు రోజుల్లో ముష్టివాడు వస్తే వాడికి అన్నం పెట్టాలి. అన్నం ఒట్టినే పెట్టేవారు కాదు, కాస్త ఊరగాయ ముక్క కూడా వేసేవారు. ఒక కడుపు తినాలి కదా అని చెప్పి. ఇంకొకళ్ళు అయితే, నాయనా అన్నం లేదు,
చారుంది పోసుకుంటావా, వాడు ఇంటికి వచ్చిన గెస్టా అడగడం. అంటే అలాంటి వాడిని పలకరించడం కూడా ప్రేమగా. వాడు ముష్టివాడే నిజమే, కానీ అలాంటిది ప్రేమ. ఇప్పటికీ అలాంటి ఊళ్ళు కొన్ని ఉన్నాయి. ఊళ్ళో కొత్తవాడు ఎవడైనా దిగితే ఎక్కడికండి బాబు అని పలకరిస్తారు పలాంతోటికి అనగానే ఒకడిని పిలిచి ఇది ఈయన చేతిలో సామాను వాళ్ళ ఇంట్లో దింపేయి. ఇతను అక్కడికి వెళ్ళే లోపల ఒక చెంబుతో పాలు లేదా చిన్న దాంతో పెరుగు పంపించేవారు. అంటే ఒక గెస్ట్ వచ్చాడు. ఇలాంటివి గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ పల్లెటూళ్ళు ఉన్నాయి. వాడు మనవాడా, మన జాతే, మన ఎవ్వళ్ళకి లేదు ఇలాంటి లక్షణము. అంటే అందరికీ కూడా చేతనైనంతగా చెయ్యడం అనమాట. ఇలాంటిది కథలు చెప్పుకోవాలి, ముందు చెప్పుకుంటాం, ఇప్పుడు మాట్లాడటంలే. అంచేత భూతాశ్చ అంటే అందరికీ కూడా, అన్ని భూతములకి కూడా. ఆఖరికి మీరు నవ్వుకుంటారేమో, పల్లెటూళ్ళల్లో పొలాల్లోనూ కొన్ని స్తంభాలు ఉంటాయి. సరిహద్దు స్తంభాలు కాదు, ఇక్కడైతే మనం ఫ్లాట్లు కొట్టుకుంటాం. ఆ స్తంభాలు ఉంటాయి, అది సరిహద్దులు కాదు. అవి దేనికోసం తెలుసురా, గేదెలు, ఎద్దులు, మేకలు ఉంటుంటాయి కదా, గడ్డి మేస్తుంటాయి. వాటికి దురద వేస్తే గోక్కోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి అలాంటి రాతి స్తంభాలు వేసేవారు అక్కడ. అది గమనించారా ఎప్పుడైనా? అంటే వాటి మీద ఎంత ప్రేమ ఉందండి వాటికి. అలాగా అదే పద్ధతి లోపల ధాన్యం అంతా బళ్ళకి ఎత్తించేటప్పుడు గుప్పిళ్ళు తీసి ధాన్యం గట్ల మీద పోస్తుండేవారు, పక్షులు తినడానికి ఉంటాయని చెప్పి. ఇలాంటి సాంప్రదాయాలు మేము చూచాం కూడా. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నాయి. అంతేకాదు సర్వస్య ఆశ్రయ భూతాశ్చ. ఎవడు వచ్చే, ఎవడికి ఏదుంటే అది చేతనైనది ఆశ్రయం ఇస్తాడు వాడికి. అంటే ఏది కావాలో అది ఇస్తుంటాడు. ఋగ్వేదంలో అయితే సుమారు ఒక 40 మంత్రాలు చెప్పాయి ఈ అశేషం ఏమిటన్నది. అంటే ఒక చెట్టు ఎలాగైతే పక్షులకు ఆశ్రయమిస్తుందో, నీడ మనుషులు ఎదురు ఆశ్రయమిస్తుందో, మానవుడు అన్నవాడు అలా ఉండాలి. అలాంటి వాడు స్వర్గగామిన. ఎంత అందమైన సాంప్రదాయం, ఎంత అందమైన సూక్తి మనకు అందించింది ఉపనిషత్తులు. ఇలాంటివన్నీ కూడా ఇదే విశేషము. మరిన్ని విశేషాలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి.